మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. సో 2026 జనవరి మాసం తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురువు గారు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. 2026 జనవరి మాసం తులారాశి వారి పరిస్థితి ఏంటి, ఎలాంటి అదృష్టాన్ని ఇలా తీసుకురాబోతుంది గురువు? చాతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే ధనస్సు రాశిలో మకర రాశిలో చాతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు కంజంక్షన్ అవుతాయి. రవి, బుధ, శుక్ర, కుజులు. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, లగ్జరీని ఇచ్చేవాడు. కుజుడు రియల్ ఎస్టేటు, మెకానికల్ ఇంజనీరు, అలానే మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటివి ఇచ్చేవాడు కుజుడు. రవి ఉద్యోగ కారకుడు అంటారు సహజంగా. ఉద్యోగము, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. బుధుడు ఏమిటంటే వ్యాపార రంగంలో బుద్ధి కుశలత, సరైన బుద్ధి, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవటం, ఒక ప్లాన్గా వెళ్ళేది బుధుడు కారణమవుతాడు. అయితే ఈ 4 గ్రహాలు కంజంక్షన్ అయినాయి. అలా ధనస్సు రాశిలో కంజంక్షన్ అయ్యాను, అలానే మకర రాశిలో. ధనస్సు రాశికి అధిపతి గురువు, మకర రాశికి అధిపతి శని. అంటే ఈ 4 గ్రహాలు ఆ 2 రాశుల్లో సంచారం చేయటం జరిగింది. అయితే మిథున రాశిలో గురువు వక్రగతిలో ఉండటం, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలో సంచారం. ఈ తులారాశి వాళ్ళకి ఏమిటి అని అంటే సహజంగా రహస్య తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం. తృతీయ స్థానంలో కుజుడు అంటే ఏమిటి? ద్వితీయాధిపతి, అలానే సప్తమాధిపతి. కుజుడు 3వ స్థానంలో ఉండటం వల్ల భూమికారకుడు, ధరణీగర్భ సంభూతుడు అంటాడు కుజుడు. అంటే వ్యవసాయ రైతులకి లాభాలు కలుగుతాయి. రేపు మనకు వచ్చే సంక్రాంతిరే. ఈ సంక్రాంతిలో ఏంటి, పంటలు మంచిగా పండితేనే, పంటలు బాగా పండితేనే టౌన్లలో జనాలు టక్ చేసుకొని తిరిగే అవకాశాలు ఉంటాయని పాత రోజుల్లో ఒక సామెత. అంటే రైతులు బాగుంటేనే ప్రపంచం అంతా కూడా కళకళలాడుతూ ఉంటుంది. అందువల్ల మనం డబ్బు తినలేంగా. చిరంజీవి వేటలో ఒక విలన్కి వజ్రవైడూర్యాలు తినిపిస్తుంటాడు, ఇవి తిను, డబ్బు తిను అని. అలా డబ్బు తినలేడుగా మనిషి. మనకి బియ్యం ఉండాలి, గోధుమలు ఉండాలి, జొన్నలు ఉండాలి, టమాటాలు ఉండాలి, వంకాయలు ఉండాలి, ధాన్యాలు ఉండాలి, రకరకాల వస్తువులు పండాలి. పండితేనే మనం తినగలుగుతాం. ఈ మాత్రం బతుకు గడిపే అవకాశం ఏంటంటే వ్యవసాయం బాగుండాలి. అయితే రైతులకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రేపు ఈ రాశి వాళ్ళల్లో ఉన్న రైతులు ఎవరైతే జన్మించారో సంక్రాంతిని మన పంట వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైతులు హ్యాపీగా ఉంటే ప్రపంచం అంతా హ్యాపీగానే ఉంటుంది. అలానే కుజుడి యొక్క ప్రభావం రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, మెకానికలు, అలానే మెడికలు, ల్యాబొరేటరీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అలానే కుజుడి యొక్క ప్రభావంలో తులారాశి వాళ్ళకి పిత్రార్జితం బాగా కలిసి రావటం, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో సఖ్యత, బంధము, డిస్ప్యూట్స్ లేకుండా బాండింగ్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మంచిదే, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని గ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మనం చూసుకుంటే తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభంలో రాహు ఉన్నాడు. శని ఇందాక చెప్పినట్టుగా శని 6వ స్థానంలో ఉండటం వల్ల శత్రువులు మిత్రులుగా వాడటం, కొంతమంది శత్రువులు దూరంగా వెళ్ళిపోవటం, అంటే దుష్టుని చూసి దూరంగా ఉండాలంటారు. అలాంటివన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవటం, ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తులారాశికి రాస్యాధిపతి అయిన శుక్రుడు తృతీయ చతుర్థాల్లో ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశం అంటే కేతు యొక్క బలం వల్ల కూడా కొంత జ్ఞానం రావటమే కాకుండా ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. ఆస్తులే కాదు, ఫైనాన్షియల్ పరంగా డబ్బులు, గృహ ఉపకరణ వస్తువులు, ఇంటి మీద ఇల్లు వేయటం, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కేతు యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి కేతువు బాగానే ఉన్నాడు. అలానే చాలా గ్రహాలు కూడా ఎక్కువగా బాగానే ఉన్నాయి. తులారాశి వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం జనవరిలో లేదు, కానీ ప్రశాంతంగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే మానసికంగా కొంత ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే 6వ స్థానంలో శని. 6వ స్థానంలో శని ఏంటంటే లాభాలు ఇస్తుంది. ధనధాన్య వృద్ధి అంటారు. ధనధాన్య వృద్ధి అంటే ఏమిటంటే ధాన్యం అంటే ధనమే అని అర్థం. డబ్బులే, కరెన్సీ 500 రూపాయల నోటే. చాలామందికి తెలియదు. మేము పాతకాలంలో చెప్పినట్టుగా నేను చెప్తున్నాను అనుకుంటున్నాను. ధనధాన్య వృద్ధి అంటే ఏంటంటే శాస్త్రంలో, సంస్కృతంలో రాసిన పాత పుస్తకాల్లో రాసిన విషయాలు. ధనధాన్యం అంటే ధాన్యం మన ఇంటికి వడ్లు, బియ్యం ఇలాంటివన్నీ వస్తే అవి ధనమే, లక్ష్మీ స్వరూపమే. అంటే లక్ష్మీదేవి వచ్చినట్టే మనకి.
అసలు కరెన్సీ నోటు లక్ష్మి కాదు, రాగి నాణాలు, రూపాయి బిళ్ళలు, ధాన్యము, సరుకులు ఇలాంటివన్నీ కూడా లక్ష్మీదేవి స్వరూపమే. ఆ లక్ష్మీదేవి దానిలోనే ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? 500 రూపాయల నోట్లో ఉండదు, ఆ రూపాయి కాయిన్లో 10 రూపీస్ కాయిన్లో ఉండదు, ధాన్యంలో ఉంటుంది, బంగారంలో కనపడుతుంటుంది. అంటే వడ్ల బస్తాన్ని రైతు తీసుకొచ్చి దానిలో లక్ష్మీదేవి ఉంటుంది. ధాన్యలక్ష్మి అంటారు చూసారా, అసలు ఉన్న లక్ష్యమే ధాన్యలక్ష్మి. ఆ ధాన్యలక్ష్మి కాస్త ధనలక్ష్యంగా మారిపోయింది. ఆ సరుకును మార్కెట్లో వేస్తే డబ్బు కరెన్సీ నోట్లుగా మారిపోతుంది, అప్పుడు ధనలక్ష్మి అవుతుంది. ఆ ధనలక్ష్మి కాస్త పెళ్లి చేసుకుంటే వివాహలక్ష్మి అవుతారు. వివాహం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సంతానం కలుగుతుంది. అదే సంతానం సంప్రదింపదం అంటారు. ఆటోమేటిక్గా ఇంటర్లింక్లు ఇక్కడ. అందువల్ల ఎప్పుడైతే ధాన్యం అనేది లక్ష్మీ స్వరూపం అని అర్థం. దాని తర్వాత ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొన్ని గ్రహాలు అంటే బుధుడు కొద్ది వరకు బాగున్నాడని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత నూతన వ్యాపార బంధాలు బాగా పెరిగిపోతాయి. జాయింట్ వ్యాపారాలు కూడా బాగా పెరిగిపోతాయి. అంటే గురువు వల్ల మటుకు కొంత అనుకూలంగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అయినా ఎక్కడొక్కడ అనవసరంగా 20% ఖర్చు అవుతుంటుంది. ఆ 20% డబ్బు అనేది వృధా ఖర్చు కాకుండా నివారణ చేస్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దీనికి కొన్ని పరిహారాలు చేసుకొని మనం ముందుకెళ్తే మంచి జరుగుతుంటుంది. గురుగారు, ఈ రాశి వాళ్ళకి విశేషంగా మంచి జరగాలంటే ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు? తప్పకుండా ఈ రాశి వాళ్ళు పరిహారం జరగాలంటే ప్రధానంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఏ అమ్మవారిని కొలిచినా కూడా ఒకటేనండి. అమ్మవారంతా రూపాలు ఒకటే. ఆమె రూపం విడిగా మారిపోయింది. లక్ష్మీదేవి ఒక గంట తర్వాత లక్ష్మీదేవిగా మారుతుంది, ఇంకో గంట తర్వాత సరస్వతీదేవిగా మారుతుంది, ఇంకో గంట తర్వాత అనవసరంగా జనాలందరికీ ఇచ్చి అనవసరంగా వీళ్ళందరికీ ఇచ్చాము దుర్మార్గులకు దుష్టులని దుర్గాదేవి అవతారం ఎత్తుతుంది. ఆమె కూడా పొరపాటు పడుతుంది పాపం. ఎందుకు అనవసరంగా కొంతమందికి చూడండి, పనికిమాలిన వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రపంచంలో. అంబటే ఆమె కూడా బాధపడుతుంది, మదనం పడుతూ ఉండొచ్చు బహుశా, ఎందుకంటే అనవసరంగా ఇలాంటి వాళ్ళకి ఇచ్చాను అని. అప్పుడు దుర్గాదేవి అవతారం కోపంగా ఉద్రిక్తంగా ఉంటుంది. అలాగా అమ్మవారు కూడా పాపం ఆలోచన చేసే భగవంతుడు కూడా మనకు పురాణ ఇతిహాసాలు ఆలోచన చేసుకుంటారనే అర్థం కనపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అమ్మవారి ఆరాధనతో పాటు వీళ్ళు అనుసరించాల్సింది ఏంటంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని, గురువుల్ని ప్రార్థన చేయటం, అలానే గురువు యొక్క మర్యాదలు ఈ విషయంలో లోటు లేకుండా ఉండాలి. అకాల భోజనం జరిగే అవకాశాలు ఉంటాయి. సరైన సమయానికి వీళ్ళు తినరు, సరైన సమయానికి తినాలి. తిండి యొక్క విలువ తెలిసి ఉండాలి, తినాలి. వీళ్ళకి నేను చెప్పిన రెమెడీస్ అన్ని చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు.